హాయ్ గైస్, వెల్కమ్ టు హలో సౌదాని. సో ఈరోజు అయితే ఇగో మల్లన్న గుడికి వంటకు వచ్చినాం. ఇగో చూడండి మా టీం ఇంకా స్వరూపరాలి వాళ్ళు నడుచుకుంటూ వస్తుర్రు. ఇదే శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్. ఇప్పుడైతే మనం ప్లేస్ అయితే నీట్గా వేసుకుందాం. సో ఇగో స్వరూపక్క వచ్చింది ఇప్పుడే. మేము మా షాప్లోకి వెళ్ళి అన్ని సామాన్లు అయితే ఇట్లా తెచ్చుకున్నాం. ప్రతి ఒక్క సామాన్ ఇంట్లోకి వెళ్ళి అయితే ఏది తెలియదు, అన్ని షాపులో కొనుకొచ్చుకున్నాం. ఇక మా స్వాత అయితే అది పెట్టినవన్నా ఇది పెట్టినవన్నా నా తలకాయ తింటుంది. ఇక్కడికి మా నవ్య కూడా వచ్చింది. మా పిల్లలు అయితే ఇక పని చేస్తుర్రు. నాడు పని చెప్పు. ఏడా నువ్వేడానే? వెరీ గుడ్. అది అన్నగానికి వినిగానికి ఏమో మోషన్స్ అయినాయి, వీడియో తీస్తున్నాడు. ఇక్కడ రానన్నాడు, మేమే వచ్చినాం. ఒకటి పని చేస్తుండు. చూస్తున్నారు ఆ ప్లేస్ అంతా మంచిగా ఎంత విశాలంగా ఉందో. చుట్టూ మొత్తం పొలాలు ఉంటాయి, పక్కకేమో అటు ఒక కాలువ వాడుతూ ఉంటుంది. ప్లేస్ అంతా మల్లన్న స్వామి టెంపుల్ కి సంబంధించింది. ఆకలి అయితే అవుతుంది, పొద్దున్న నుంచి ఏం తినలేదు. కూడా బాగా అవుతుంది. పోదాం పోదాం, నీళ్ళు తెద్దాం, ఒక కూల్ వాటర్ తీసుకొద్దాం. పోదాం. పంటలు అయితే ఇప్పుడే పూజలు పెడుతుర్రు, పూజలు చేస్తుర్రు బండకు. ఉప్పు కట్టి మాతో పాటు స్వాతి వాళ్ళ మమ్మీ నుండి మా నాన్నమ్మని తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే మనకు వంట రాదు కదా, వాళ్ళే చేస్తుంటారు పాపం. మేము ఎప్పటి నుంచో అనుకున్నాం ఇట్లా వంటకు రావాలి మల్లన్న టెంపుల్కి అని చెప్పేసి. ఇక కుదరలేదు, ఈ రోజు అయితే కుదిరింది. మనకు తగ్గట్టే వాతావరణం కూడా మంచిగా చల్లగా ఉంది. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి రోల్ లేదు కాబట్టి ఇదే రోల్ మనకు. నేనైతే వీడియో తీమని మా చెల్లెకి ఇచ్చి పోతున్నా, ఎందుకంటే నేను రైస్ తీసుకురాలేదు, రైసే మర్చిపోయినాం. ఇక వాటర్ క్యాన్స్ అవన్నీ తీసుకొస్తా. ఇక మా చెల్లెకి ఇస్తున్నా ఫోన్. ఇక నీళ్ళు అయితే ఎసరు వచ్చినాయి కానీ ఆ బియ్యం అయితే తెత్తలేరు, అట్టే వేర్రు. ఇదేమే ఆలుగడ్డలా మొత్తం ఉడుకుతానే ఆలుగడ్డలు. ఆకలి అవుతుందారా? అయితే ఇంటికనే గొడుపు అవుతుందని కూడా బాగా అవుతుంది. వీటి తిన్నావా అని ఇక్కడనే చాయ్ కూడా తాగని ఇప్పుడు నీళ్ళకి వెళ్ళి ఎప్పుడు అత్తరా? అది అత్తున్నట్టున్నారు ఇప్పుడు. అత్తుర్రు వీళ్ళకేమో దూపు అవుతుందట కూల్ వాటర్కి. వీళ్ళు గింతసేపు ఆనే వేసిరా వచ్చినాయి. అగో అగో మమ్మీ కాదే అన్ని అడిగట్టునే బియ్యం తెస్తా అన్నావు. తీసుకో అవి కాదు, తీసుకో. అదెందుకే బియ్యం వచ్చినాయి దానా అని పెట్టావు. చూపించిన ఆరు దూపకి వచ్చింది వాడు. పెట్టు బియ్యం కడుగుతావు ఇప్పుడు. దాన్ని ఛార్జింగ్ లేదు, దండం పెడతా. దగ్గరికి ఓకే, అన్నీ అయితే తెచ్చుకున్నాం ఇప్పుడే. బియ్యం కూడా మర్చిపోయినవి అయితే మళ్ళీ పోయి మళ్ళీ తెచ్చినాం. వాటర్ క్యాన్ బియ్యం బియ్యం అయితే ఉడుకుతున్నాయి.
ఇక బిర్యానీ అయితే రాలేదు, ఆకలి అవుతుంది. ఛాయ్ కూడా తాగాలి ఇవాళ నేను. ఛాయ్ కూడా పోయలేదు మా ఇంట్లో నాకు. ఇప్పుడు ఓకే మరి కూల్ వాటర్ స్వరూప అక్కనైతే అది కూరగాయలు వస్తుంది, టమాటాలు వస్తుంది. మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మలన్ టెంపుల్ కూడా పంపమని, ఇలా వచ్చినాం. ఇంటికాడ అది ఇంటికాడరా నాని పిండి తీసుకురమ్మంట ఒకటి. నూనె ప్యాకెటా? ఆడపిండి తీసుకురా పోదు. దీనికి తీరిక ఉండదు. ఇంకా నాన్నే బెదిరిస్తున్నారు. ఎవరు నాని? అరే నేను ఎవరు బండి వేసుకోమన్నది, సైకిల్ మీద పోవని చెప్పిన. సైకిల్ పోతాను అంగడిలో వెళ్ళగొత్తుంది సర్వీస్ ఆవల ప్యాకెట్ తెమ్మన్నా, ఇంకొకటి ఆవల ప్యాకెట్ తెమ్మండి. ఇక్కడ పప్పు అయితే ఉడుకుతుంది, మాకైతే ఆకలంటే ఆకలి అవుతుంది, కానీ ఇంకా కూరలు అయితే లేవు. ఫస్ట్ టైం మా నవ్యన్ అయితే మాతో షూట్కి వచ్చింది బయటకు. ఇగో ఫ్రెష్ ఆకులు తెంపుతుంది మా చెల్లె. దేనికి బెల్లన్నాక పప్పు కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చేస్తున్నది అయితే ఆలుగడ్డ కూర. ఈ ఆలుగడ్డ కూరను తర్వాత చారు చేస్తే ఇక కంప్లీట్ అయిపోతాయి కూరలు మొత్తం. బెల్లన్నం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక అల్లం ఎప్పుడు వేస్తారు ఏమంటారు అల్లం అమ్మ ఒకసారి కలిపి మమ్మీ మిరపకాయలు బాగా అయితే అంతే చుట్టాయి కొంచెం మొత్తం మంచిగా ఉండాలి కూర. మన అవ్వానికి మస్తు ఉంటుంది. అయ్యో అదే అయ్యో అరే నవ్య అంతే ఎట్లుంటుంది అంటే ఇన్నోళ్ళు మళ్ళీ ఇంకా అంటారు కావాలి ధనియాలం అవుతుందా? టేస్ట్ మస్తు ఉంటుంది, ఇంకేం తెలుసు. మన అభ్యనైతే ఇట్లా అట్లా అయ్యేది. ఇప్పుడు లోపల ఏమనుకుందా అంటే కోపం వచ్చింది అని పిల్లికి. ఆలుగడ్డలేసిన అరే ఓ విషయం గది అయిపోయింది. తెలివిలోనే ఉన్నాడా తెలుగున్నాడా? అన్నయ్య తలవాడు అడి పెట్టుకున్నాడు. ఇంకో ప్యాకెట్ ఉంది. లోపల చేతి ఇట్లా ప్యాకెట్లో వాటర్ కనపడేయద్దా? బామ్మర్దికి ఏమైంది? బామ్మర్ది ఏమైంది? గర్భసంచులు నొత్తుందా? ఓకే బోనం అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ బోనం ఎవరికి ఎత్తుదామన్నది అర్థమైతే లేదు. చూద్దాం ఇక లాస్ట్ కి ఎవరికైనా ఒక్కళ్ళకి ఎత్తాలి. ఇక కూర అయిందా? పీడి కొన్ని నీళ్ళు పోయు. అద్దు దగ్గర ఉంటేనే మంచిగా వస్తుంది టేస్ట్. ఎంత 10 మందిమే ఉన్నాం ఫిక్స్. సరే 8 మంది కూరలు మరి మంచిగా టేస్ట్ ఎట్లా సిద్ధం. కలర్ అయితే మంచిగా కొడుతుంది కదా. ఈ కూర మంచిగా ఉంటే మా పిల్లిని ఎడంటే అటు తీసుకుపోదాం. ఇక కానీ సూప్ సూపే లేదు. గాలిగడ్డ ఇక్కడ సూప్ ఉంటుందా? పెరుగు ప్యాకెట్ హాయ్ బ్రో హాయ్.
అదేమన్నా చుట్టూ చిప్పల చిప్పల దూది దూది కూడా అట్లే అట్లే ఇట్లా పెట్టావు ఇక్కడికి రాలేదు వచ్చినావు పిల్లలు నడురా పిల్లలు నడురి బామ్మరికి మన చక్కెర పోతున్నాం బాయ్ బాయ్ ఇది ఎల్లమ్మ అంటే కొత్తగా కట్టిర్రు ఇంకా ఇంకా పనులు ఉన్నాయి ఇంకా తలుపు పెట్టలేదు తలుపులు పెట్టలేదు ఇక మా స్వాతిగా హాస్టల్ పోతుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళా దసరాకి వచ్చినప్పుడు వీడియోలో కలుస్తుంది అప్పటిదాకా హాస్టల్లోనే ఉంటది బాయ్ బాయ్ హాయ్ ఇక వీళ్ళందరు పిల్లలు ఇక్కడనే ఉంటారు బట్ స్వాతి ఒకటి హాస్టల్ ఎందుకంటే దీనికంటే మెయిన్ స్టడీ కాబట్టి మాకు మేము ఎప్పుడైనా హాలిడేస్లోనే తీస్తాం చాలా మంది ఏమనుకుంటారు అంటే పిల్లలు ఎప్పుడు వీడియోలు తీస్తారు కావచ్చు అనుకుంటారు ఓన్లీ సండేనే తీస్తాం అది కూడా ఒక 4-3 గంటలలో తీస్తాం అంతే ఇక అందరు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే అబ్బో వీళ్ళు మొత్తం వీడియోలు తీస్తారు పిల్లలు చదువు అనుకుంటారు చూసేవాళ్ళు కానీ అట్లుంటుంది కాకపోతే నా హార్డ్ వర్క్ అయితే వెనుక ఉంటుంది బాగా సో అది ఎట్లుంటుంది ఇక అట్లుంటుంది కాకపోతే చూసేవాళ్ళకి ఎవరికి తెలియదు మా బాధలు పిచ్చి నాకు అప్పుడప్పుడు వీడియో తీసాడు పిచ్చిలు వేసి అన్ని ఎత్తెత్తా మరి అట్లుంటుంది చూసేవాళ్ళకి ఏది తెలియదు అట్లా ఉంటుంది ఇక ఓకే ఇక బోనం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక వాళ్ళకి సరిపోక రైట్ కానీ మాకు కొద్ది దేవుడు వస్తుంది ఇక ఏం కాదు ఏం కాదు ఏం కాదు బోనము ఏ పట్టి ఏం కాదు ఎత్తురు ఏం కాదు మంచిగా పట్టరు నాని మంచిగా పట్టాము పట్టుకుంటా మెల్లగా నాని నాని నువ్వు ముందట ఉండే మెల్లగా నాని మెల్లగా మెల్లగా నాని నువ్వు ఉండు మా పిల్లల్ని అయితే నేను ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తా ఎందుకంటే మనతోటి కాదు అనుకుంటే కాదు అవుతుంది అనుకుంటే అవుతుంది సో అది ఏదైనా సరే ఇలాంటి పిల్లలు మనము కొంచెం దైవానికి దగ్గర చేసినాం అనుకో చెడు దారులు నడవరు అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దైవానికి దగ్గరగా ఉంటే ఏ చెడు దారులు అలవాటు కావు మనకు మంచి డిసిప్లిన్ తో వర్క్ చేసుకుంటాం మన మనసు అనేది మంచిగా ప్రశాంతంగా ఉంటది మళ్ళీ అందుకు నేను ప్రతిసారి చెప్తా ఏ దైవమైనా సరే మీరు పూజించండి కొందరు దేవుళ్ళు ఉండరు అంటారు లేరు అంటారు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది నేను బలంగా నమ్మేది అయితే మల్లికార్జున స్వామి మనం పని చేయకుండా ఏ దేవుని ఫలితం ఆశించదు మనం వర్క్ అనేది 95% చేసి 5% దేవునికి వదిలేయాలి జనాలు అలా కాదు మొత్తం దేవుని పైన భారం వేస్తారు ఒక 5% మాత్రమే దేవునికి వదిలేయాలి మనం 100% హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అనేది మన తోక పట్టుకొని వస్తుంది ఓకే బెల్లనం అయితే స్వామికి అయితే నైవేద్యంగా పెట్టేసినాం చేసుకుంటా నిన్ను నా మీద మొక్కేది నిన్నే ఎప్పుడైనా నా స్వామి. ఓకే ఇక లాస్ట్ కొబ్బరికాయ కొడితే ఇక అయిపోతుంది. కొబ్బరికాయ వెనక పట్టు వెనక తిరిగి వెనక పట్టాలి అట్లా కాదు వెనక తిరిగి పట్టాలి అట్లా She's my wife, my life.
చక్కెర వేసినాం. చక్కెర ఎట్లా ఉంది ఇంకా పొట్టిదని అడుగురా. సూపర్ ఉంది అడు మా అన్న. ఏ పట్టుకోర్రి మీకు ఇంకా తెచ్చి చూడా. ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ ఒకసారి వీళ్ళు ఈయన తిన్నారు కానీ వర్షం కొట్టుడు వర్షానికి ఈ రేకులు అక్కడ తిన్నారు. నాకు లేట్ అవుతుందని ఇక్కడ వండుకొని ఎప్పుడు లేట్ అవుతుందని వండుకొని తిందుకొని రోజు మస్తు రోజులు తిందామా అన్నం ఇప్పుడు ఈయన తిందాం. వీళ్ళు తిన్నారు. మరి చెప్పం ఇదే విష్ణు గబ్బరి ఇత్తా ముంగడ పెట్టుకోండి మీరు అలా ఊపుకుంటే మంచిగా. ఈ బెల్లన్నం తిన్న తర్వాత డైరెక్ట్ ఈ అన్నం తినడమే. నేను ఈ బెల్లన్నం తిన ఇచ్చిన నీళ్ళ క్యాను పాపడాలు వేయించుకున్నాం. పాపడాలు కూడా ఇక్కడ ఒకసారి ఇవన్నీ చూపెట్టరా మళ్ళీ ఒకసారి. ఏంటి ఏంటి బగారా రైస్, ఆవుర్ర గురి, ఆలుగడ్డ కూర, చారు, బొంగులు. టెంపుల్ ముందటనే కూర్చొని తిందామని చెప్పేసి క్లీన్ చేపిస్తున్నా పిల్లలతోటే. దాంట్లో ఒక దాంట్లో తీసిన చాయనా బామ్మతోటి ఇగో వీళ్ళందరూ చూస్తారు ఇప్పుడే ఎప్పుడు తిందామని. పప్పు కూడా మస్తు అయిందే పిన్ని. పిన్ని మీరు కూడా కూర్చోండి, నేను ఒక్కడిని వాడించుతాను. నేను తీర్తలేని చేతులే. అందరు కూర్చుంటుంది, అందరు కూకుంటే అందరు వస్తారు. తీస్తాడు, తీసినాక విష్ణు కూడా అయ్యింది తింటాడు. అరే ఆగురా, చారు వస్తే దాకా ఆగురా పురాణాలు. స్వాతి ఎప్పుడు తిన్నది అబ్బాయి ఎప్పిస్తుంది. ఇక్కడ వేసుకో నువ్వు. నేను అవే నవ్వుతుందంటే ఏదో ఉంది మాకు, ఏదో విశేషం. నల్ల నల్లి ఏం ఉన్నాయి ఉన్నాయి బాగున్నాయి. నాలుగు తినులే, నేను ఇస్తా కానీ పిన్ని నేను ఇస్తా, నాకు వేయచ్చు, నేను చదువుతా మెల్లమెల్ల. నవ్య అయ్యో పోరాలు అయితే తింటారు, నాకు అయితే ఆకలి బాగా అవుతుంది కానీ వాళ్ళు తిన్నాక తిన్నామని చెప్తున్నా. మా చెల్లె కూడా మంచిగా నీట్గా తింటుంది కానీ ఇప్పుడు మనతో చిన్నగా పెద్ద మయలుగా అట్లా దీన్ని కలుపుడే ఉడతలేదు కదా నాయన. అబ్బో నీ సౌండ్లు వస్తున్నాయి బాగా. బాగా మరి తట్టుకుంటుంది మెల్లగా.
ఎట్లున్నాయిరా కూరలు? పిల్లలందరూ తిన్న తర్వాత ఇక మేము తింటున్నాం. ఎవరికైతే నాలాగా మల్లన్న స్వామి అంటే బాగా భక్తి ఉంటుందో వాళ్ళ కింద కామెంట్ చేయండి. నేను చిన్నతనం నుండి మల్లన్న స్వామిని బాగా బలంగా నమ్ముతా. ఓకే బాయ్ బాయ్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మన మెయిన్ ఛానల్లో ఎప్పటికప్పుడు ఫన్ వీడియోలు వస్తూనే ఉంటాయి. మంచిగా చూస్తూ ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. ఓకే బాయ్, ఉంటా.